ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తేలికైన శక్తివంతమైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. ఈ ఉపాయానికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మీరు రాత్రి పడుకునే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని, చిన్న మంత్రం, చాలా తేలికైన మంత్రం, బీజాక్షర మంత్రం, గురుపదేశంతో అవసరం లేదు, మీరు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. ఈ మంత్రాన్ని మీరు తలుచుకోవడం వల్ల మీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే, ఏదైతే ఉంటుందో, ఏది తలుచుకుంటే ఆ కోరిక 100% నెరవేరుతుంది. అంత అద్భుతమైన శక్తి కలిగిన మంత్రం. మీకు అనుమానం ఉంటుంది, ఎలాంటి వాటికి చేయాలి, ఏ విధంగా చేయాలని మీకు నేను పూర్తిగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మీకు ధనానికి సంబంధించిన కోరిక, వివాహానికి సంబంధించిన కోరికలున్నా, ఉద్యోగానికి సంబంధించిన కోరికలున్నా, శత్రువులు, పక్కింటి వారు, మీ బాస్ కావచ్చు, మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మీ తోటి ఉద్యోగస్తులు, అలాగే మీ పైన ఉన్న అధికారులు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నా ఖచ్చితంగా మీరు ప్రయత్నించవచ్చు. అలాగే చాలామంది, గురువుగారు మేము వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాము, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము, కానీ మాకు అవకాశం రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాంటి కోరికలు ఉన్నవారు కూడా నిర్భయంగా ప్రయత్నించవచ్చు. అలాగే ఎన్నో రోజుల నుండి ప్రయత్నం చేస్తున్న నెరవేరని పనులు, మీ కోరికలు, అవి కూడా నెరవేరుతాయి. అలాగే మనకి ఈ ఉపాయం ఇంకొక అద్భుతమైన విషయం మీద చేయవచ్చు. అంటే భార్యాభర్తలు దూరంగా ఉండి, అంటే గొడవలయ్యి దూరంగా ఉన్నారు, వారి దగ్గరికి రావడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు, అదొక్కటే నియమం అదొక్కటే. నెలసరి ఉన్నప్పుడు ఆపేసి తర్వాత 5 రోజులు ఆపేసి తర్వాత చేయవచ్చు. మీరు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. మీరు అన్ని పనులు పూర్తి చేసుకొని ఇక పడుకుంటాము అనే సమయానికి, అంటే మీరు రాత్రి 1 గంట అయిందండి చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే పడుకుంటారో పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయాలి. మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఈ చిన్న మంత్రాన్ని 5 నిమిషాల సేపు స్మరించాలి. మీకు నేను 3 చిన్న మంత్రాలు చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త సబ్జెక్ట్స్ గురించి కూడా వివరిస్తాను. ముందుగా, భార్యాభర్తలు గొడవలయ్యి దూరంగా ఉంటున్నారు, మీ భర్త లేదా భార్య మీ దగ్గరికి రావాలి. అలా మీరు మనసులో బలంగా ఉంది, వారి మీద ప్రేమ ఉంది, కానీ వారు ఎంత చేసినా రావడం లేదు. మీ మనసులో వారి పేరు తలుచుకొని తర్వాత వారు మీ దగ్గరికి రావాలని కోరుకొని ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల సేపు తలుచుకోండి. మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కింద కూర్చోలేరు అనుకోండి, మీరు కుర్చీలో కానీ కూర్చోవచ్చు, కుర్చీలో కూడా కూర్చోవచ్చు. కింద కూర్చోలేకపోతే, కింద కూర్చున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కింద ఏదైనా క్లాత్ కానీ దర్భచాప కానీ వేసుకోండి. ఏది చేసినా సరే మీకు ఇది చాలా తేలికైన, చాలా అద్భుతమైన మంత్రం వచ్చేసి, మొదటిది క్లీం నమః. మీరు ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాల సేపు, కంపల్సరిగా 5 minutes, 5 నిమిషాల సేపు క్లీం నమః అని మనసులో తలుచుకోండి. మీరు తలుచుకునేటప్పుడు
మీరు కూర్చున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఇది భార్యాభర్తలకు సంబంధించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, దూరంగా ఉన్నారో, గొడవలే దూరంగా ఉన్నారో వారు ప్రయత్నించండి. క్లీం నమః గురూపదేశంతో అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా చేయవచ్చు. 5 నిమిషాలు చేయాలి. అలాగే రెండో మంత్రం చెప్తాను. ఈ మంత్రం ఎందుకు చేయాలంటే ధనానికి సంబంధించి కోరికలు కోరుకోవడానికి, ఆ ధనానికి సంబంధించిన కోరికలు నెరవేరడానికి, వస్తువులు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఉద్యోగం కావాలనుకునే వారికి, అలాగే వ్యాపారంలో లాభాలు రావాలనుకునే వారికి ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి. మీ మనసులో మీ కోరికను చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని 5 నిమిషాల సేపు తలుచుకోండి. మంత్రం వచ్చేసి శ్రీం నమః. శ్రీం నమః. ఇది కూడా 5 నిమిషాల సేపు తలుచుకోవాలి. ఈ మంత్రం కూడా మీరు ముఖం అనేది తూర్పు వైపుకే ఉండాలి. మూడవది, ఇది చాలామంది రెగ్యులర్గా అడిగే సమస్యనే చెప్తున్నాను. మిమ్మల్ని మీ పక్కింటి వారు, మీ తోటి ఉద్యోగస్తులు, మీ బాసు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు మీకు స్నేహితులు కావాలనుకున్నా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అంటే మంచిగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రియమైన శత్రువులు అనుకోండి, అలా ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నా మీరు మీ మనసులో ఆ వ్యక్తుల్ని మనసులో అనుకొని వాళ్ళ మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి ఈ మంత్రాన్ని 5 నిమిషాల సేపు తలుచుకోండి. మంత్రం వచ్చేసి క్రీం నమః. క్రీం నమః. ఈ మంత్రాన్ని కూడా 5 నిమిషాల సేపు తలుచుకోండి. మీరు 3 మంత్రాలు చేయాలనుకున్నారనుకోండి, ఒక్కొక్క మంత్రానికి 5 నిమిషాలు కేటాయించండి. ఒక్కొక్క మంత్రానికి వీటిని ఎప్పుడు మొదలు పెట్టాలి అని మనం ఉంటుంది. వీటిని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. పర్టికులర్గా ఈ రోజు అనేది ఏం లేదు, మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. ఇది కంపల్సరీగా మీరు రాత్రి సమయంలో చేయవలసింది కాబట్టి. ఇది ఎన్ని రోజులు చేయాలి? మీకు ఫలితం కనిపించడానికి 21 రోజులు చేయాలి. తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చా? నిర్భయంగా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడవారు మాత్రం నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం పొరపాటున చేయవద్దు. కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ఆడవారు ఆ సమయంలో చేయవద్దు. అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మంత్రాలు చేస్తున్నప్పుడు వేరే చేయవచ్చా? నిర్భయంగా చేయవచ్చు. వీటితో పాటు ఇంక మీరు ఏదైనా చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మినిమం 5 నిమిషాలు, ప్రతిదానికి మంత్రానికి 5 నిమిషాలు. అంతేగాని ఒకరోజు చేసామండి అవ్వలేదు, 2 రోజులు చేసామండి అవ్వలేదు, 21 రోజులు చేసిన తర్వాత మీకు ఫలితం రావడం మొదలవుతుంది. తర్వాత కూడా మీరు కంటిన్యూగా 21 రోజులు చేయవచ్చు. ఆహార నియమావళి అంటే ఏమీ లేదు, అంటే ఎలాంటి పదార్థమైనా తీసుకోవచ్చు. స్నానానికి సంబంధించిన ఏమీ లేదు. ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని నిద్రపోయే ముందు చేయవలసింది. తర్వాత సడన్గా పని వచ్చిందండి, మరి పని చేసుకోవాల్సి వచ్చిందండి, అలా పని చేసుకున్న తర్వాత మాత్రమే చేయండి. మీరు రాత్రి ఏ సమయంలో పడుకుంటారో పడుకునే ముందు పగల మాత్రం చెయ్యకూడదు. పగల సమయంలో చేయొద్దు. మేము రాత్రి నైట్ డ్యూటీ చేస్తూ ఉంటామండి, మరి పగలొచ్చి పడుకుంటాము, మేము చేయవచ్చా? చేయకూడదు. ఇది రాత్రి సమయంలో చేయవలసింది మాత్రమే, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేది, మీకు చేయగలిగేది, మీ మనసుకి ఇబ్బంది లేకుండా నేను చేయగలను అనుకునే దాన్ని ప్రయత్నించండి. అలాగే నమ్మకం, విశ్వాసం కలిగి ఉండండి. లేదంటే పొరపాటును ప్రయత్నం చేయవద్దు. నమ్మకం లేదు, మీకు విశ్వాసం లేదు, పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మనలో ఆ ప్రేరణ కలగాలి. ఇది బీజాక్షరంతో కూడుకున్న మంత్రం. మనం కొంతమందికి అనుమానాలు ఉంటాయి, బీజాక్షరం గల గురువుగారు మరి గురుపదేశం లేకుండా చేయవచ్చా? ఈ మంత్రాలకి బీజాక్షరం ఉన్నప్పటికీ కూడా నమః ఉంది కాబట్టి మీరు నిర్భయంగా మీరు చేయవచ్చు. ముందు ఓం అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. క్లీం నమః, శ్రీం నమః, క్రీం నమః. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది 21 రోజులు చేసి చూసుకోండి, చాలా చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది రాత్రి పడుకునే ముందు మాత్రమే, మళ్ళీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు పడుకునే ముందు మాత్రమే వీటిని మనసులో తలుచుకొని పడుకోవాలి. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఒకటేంటంటే అనుమానం, మనకి ఇంత తేలిగ్గా ఉన్నాయి కదా గురువుగారు అయిపోతాయంట. రామ్ అనే అక్షరం, రామ్ అనే మంత్రం
రెండే రెండు పదాలు, రామ్ అంతే, రమ్ అంతే. ఎంత శక్తివంతమైందో మనం చూసాం. ఆంజనేయ స్వామికి బలం, ఆంజనేయ స్వామి చిరంజీవిగా శక్తినిచ్చింది ఒక్క బీజాక్షర మంత్రమే. మనలో ఉండే శక్తిని, ప్రాకృతికమైన శక్తిని జోడించడం కోసం మనం విశ్వసించి చేసినప్పుడు మనలో ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. ఇవి అద్భుతమైన బీజాక్షరంతో కూడుకున్న శబ్దాలు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.